సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పొట్టలో నొప్పికి కారణాల గురించి తెలుసుకుందాం. పొట్టలో నొప్పికి పలు కారణాలు. వాటిలో కొన్ని స్వల్పమైనవి కావచ్చు, కొన్ని తీవ్రమైనవి కావచ్చు. జీర్ణాశయం, పెద్ద చిన్న పేగులు, పిత్తాశయం, క్లోమం ఇలా పలు అవయవాలు కిక్కిరిసి ఉండే పొట్టలో నొప్పి తలెత్తితే అందుకు అసలు కారణాలను ఆరా తీయడం అవసరం అంటున్నారు వైద్యులు. పొట్టలో పలుచోట్ల నొప్పి తలెత్తవచ్చు. ఎగువ పొట్ట, కింది పొట్ట, కుడి ఎడమ డొక్కల్లో, పొత్తి కడుపు ఇలా పొట్టలో నొప్పి తలెత్తే ప్రదేశాన్ని బట్టి ఆ నొప్పికి అసలు కారణాలను వైద్యులు అంచనా వేయగలుగుతారు. కొన్నిసార్లు పొట్టలో తలెత్తే నొప్పి వెన్నులోకి పాకవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో నొప్పి వచ్చిపోతూ ఉండవచ్చు, క్రమేపీ పెరిగిపోవచ్చు. పొడిచినట్లు, పిండినట్లు, మెలిపెట్టినట్లు ఇలా భిన్నమైన లక్షణాలతో బాధిస్తూ ఉండవచ్చు. నొప్పికి అదనపు లక్షణాలు తోడవచ్చు. అయితే అన్నిటికంటే ముందు నొప్పితో ముడిపడి ఉండే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. కారణాలు పలు రకాలు. అసిడిటీ, కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఆహారం తిన్న వెంటనే పైపొట్టలో మంట, నొప్పి మొదలవుతుంది. పిత్తాశయంలో రాళ్ళు, ఈ సమస్యతో తలెత్తే నొప్పి పైపొట్టలో కుడివైపున వేధిస్తుంది. తిన్న వెంటనే నొప్పి తలెత్తుతూ ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు, కుడి ఎడమ డొక్కలో ఒకేసారి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. తెరలు తెరలుగా వచ్చిపోతూ క్రమేపీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వాంతి, జ్వరం కూడా మొదలవుతాయి. ప్యాంక్రియాటైటిస్, పైపొట్టలో వచ్చే నొప్పి వెన్నువైపు పాకుతూ ఉంటుంది. హెర్నియా, పొట్ట పొత్తికడుపు దగ్గర ఉబ్బెత్తుగా ఉండి నొప్పి వేధిస్తే హెర్నియాగా భావించాలి. అంతర్గత చర్మపు పొరలు పల్చబట్టం వల్ల పేగులు ఆ జాగాలోకి చొరబడే సమస్యే హెర్నియా. ప్రధానంగా బొడ్డు దగ్గర, పురుషుల్లో గజ్జల్లో హెర్నియా కనిపిస్తూ ఉంటుంది. సర్జరీలు జరగడం పెద్ద వయసు హెర్నియాకు ప్రధాన కారణాలు. పేగులు అతుక్కుపోవడం, పలు సర్జరీల ఫలితంగా కొన్ని సందర్భాల్లో పేగులు అతుక్కుపోతాయి. ఈ సమస్యలో కూడా పొట్టనొప్పి ఉంటుంది. అపెండిసైటిస్, బొడ్డు దగ్గర, పొత్తికడుపు దగ్గర తట్టుకోలేనంత నొప్పి వేధిస్తుంది. ఈ నొప్పి నెమ్మదిగా మొదలై క్రమేపీ తీవ్రమవుతుంది. మొదట పొట్ట ఉబ్బరంతో మొదలవుతుంది. బొడ్డు దగ్గర బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ఆ తర్వాత నొప్పి పొట్టలో కుడివైపుకు పాకుతుంది. వాంతి అవుతున్న భావన కూడా కలుగుతుంది. గుండెపోటు, కొందరిలో పొట్ట నొప్పి గుండెపోటుకు సూచన. పై పొట్టలో నొప్పితో పాటు ఆయాసం, చెమటలు పడితే గుండెపోటుగా భావించి సత్వరం వైద్యులను కలవాలి. ప్రత్యేకించి ముందు నుంచి గుండె సమస్యలున్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్ళు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. పొట్టనొప్పి తలెత్తితే వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. చేతికి అందిన నొప్పి నివారణ మాత్రలు లేదా యాంటాసిడ్ మాత్రలు వేసేసుకుని విశ్రాంతి తీసుకుంటారే తప్ప నొప్పిని తీవ్రంగా పరిగణించరు. అయితే పొట్టనొప్పిని తీవ్రంగా పరిగణించవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. అవేంటంటే, గంటకు మించి కొనసాగినా, ఒకే ప్రదేశానికి పరిమితమైన, తాకినప్పుడు నొప్పి పెరుగుతున్నా, వాపు ఉబ్బు కనిపించినా, వాంతులు అవుతున్నా, విరోచనం ఆగిపోయినా, నీళ్ల విరోచనాలు అవుతున్నా, పొట్ట ఉబ్బరించినా, నొప్పితో పాటు వాంతి, జ్వరం మొదలైన, నొప్పి తలెత్తే ప్రదేశంతో పాటు అదనపు లక్షణాల ఆధారంగా వైద్యుల అసలు సమస్యను అంచనా వేయగలుగుతారు. సమస్యను ఖచ్చితంగా గుర్తించడంలో స్కానింగ్ సహాయపడుతుంది. ఈరోజు మనం పొట్ట నొప్పికి గల కారణాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.